మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. రాష్ట్రంలో పేదవాడికి ఫలాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ అంబర్పేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని కేవలం ఏడాదిలోనే ఎక్కువ చేశామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్నారు. సమాజ సంక్షేమం కోసం బ్రిటిష్ పరిపాలనలో పోరాడిన మహనీయులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అని పీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పేర్కొన్నారు. మహిళలు చదువుకునేందుకు విద్యా సంస్థలు ఏర్పాటు కోసం విశేషంగా కృషి చేశారన్నారు. జ్యోతిరావు పూలే మార్గాన్ని, ఆశయాలను ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్, కేటీఆర్ ఆచరించలేదని ఆమె విమర్శించారు. ఇవాళ మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నాం. కానీ ఆయన దాదాపు 150 సంవత్సరాల 160 సంవత్సరాల ముందు సమాజం గురించి ఆలోచించడమే కాకుండా సమయస్ఫూర్తితో సమాజంలో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత జ్యోతిబా పూలే గారు. ఇవాళ జ్యోతిబా పూలే స్మరించుకునే అవకాశం ఇప్పుడు కాదు, ఎప్పుడు. అది అంబేద్కర్ విషయం కానీ, జ్యోతిబా పూలే విషయం కానీ, ఈనాడున్న యువతరం అంతా కూడా ఆనాడు దేశం కోసం సేవలించిన అంబేద్కర్ గారి, జ్యోతిబా పూలే లాంటి వారి నాయకుల్ని ఆదర్శంగా తీసుకోవాలి.